నమస్కారాలు. ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం. ఆ కథ ఏమిటి అంటే, ఉన్నదానితోనే సంతృప్తి పడాలి, అతి ఆశకు పోతే ఉన్నది పోతుంది. అయితే కథలోకి వెళ్దాం. అనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో నలుగురు మిత్రులు. ఆ నలుగురు మిత్రులు సుబాహు, సుబుద్ధి, మిత్రుడు కుషుడు. ఈ నలుగురు మిత్రుల జీవనాధారం వేటకెళ్ళి జంతువులను తీసుకొచ్చి వాటిని అమ్ముకొని బ్రతికే జీవనాధారం వీరిది. అయితే అలా ఒకరోజు వీళ్ళు వేటాడడం కోసం అడవికి వెళ్తారు. అట్లా ఆ రోజు అడవి మొత్తం గాలించిన ఏది వేటాడడానికి కనపడదు. అలా నిరుత్సాహపడుతూ వెళ్తూ ఉంటే వాళ్ళకు అంత దూరంలో ఏంటో మెరిసినట్టు అనిపిస్తుంది. ఏంటా దగ్గరికి వెళ్ళి చూద్దామని దగ్గరికి వెళ్ళి చూడగా అది ఒక బంగారు జింక. ఆ జింక కాలు ఒక ముళ్ళ పొదలో చిక్కుకొని వెళ్ళలేక అవస్థ పడుతుంటే, అది బాధపడుతుండేంతలో వీళ్ళు వచ్చి ఆ జింకను చూస్తారు. అప్పుడు ఆ జింక, అమ్మో వీళ్ళు వచ్చి నన్ను వేటాడతారేమో, చూస్తే వీళ్ళ చేతుల్లో బాణాలు ఉన్నాయని అనుకుంటుంది. అప్పుడు అది చూసిన సుబుద్ధుడు, సుబాహువు, కుషుడు వాళ్ళు అంటారు, నువ్వు బాధపడకు, భయపడకు, మేము నిన్ను ఏదో చేయాలని రాలేదు, నిన్ను కాపాడుతాము, మేము క్రూర జంతువుల్ని వేటాడదాం తప్ప నీలాంటి సాధు జంతువుల్ని కాదు అని చెప్పి జింకని మెల్లగా ముళ్ళ పొదలోంచి తీసి కట్టుకడతారు. అప్పుడు ఆ లేడీ గొంతు సవరించుకొని, మీరు నాకు చేసిన సహాయం చాలా గొప్పది, అందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా అంటది. అప్పుడు ఈ నలుగురు మిత్రులు ఆశ్చర్యపోతారు. ఏంటి, జింకేంటి మాట్లాడడం ఏంటి, అదిగాక ఈ బంగారు వర్ణంలో మెరయడం ఏంటి అని ఆశ్చర్యపోతుంటే, మీరేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నేను ఒక గంధర్వుణ్ణి, అహంతోని పొగరుతోని ఒక ఋషి దగ్గరికి వెళ్ళి అపహాస్యం ఆడానని ఋషి నన్ను శపించాడు. ఆ శపించడం వల్ల నాకు ఈ జింక అవతారం వచ్చింది. ఇప్పుడు మీ వల్ల నాకు ఆ శాపం తొలగిపోయింది, మీకు ఏం కావాలో చెప్తే ఆ కోరికలు తీరుస్తాము అంటారు. అంటే వాళ్ళు అంటారు, మేము ఎన్ని రోజులని ఇట్లా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వేటాడి మా పిల్లల్ని పోషించుకోవాలి, మాకు ఏదైనా జీవనాధారం చూపించు అని అడుగుతారు. అప్పుడు దానికి మెచ్చిన గంధర్వుడు, మీరు నన్ను బంగారమో అవో ఇవో అడగకుండా జీవనాధారం చూపించమంటున్నారు కాబట్టి తీసుకోండి, ఇదిగో మీకు ఈ ధనం ఇస్తున్నా, దీంతో వ్యాపారం చేసుకోండి అని నలుగురికి కొంత ధనం ఇచ్చి మాయమవుతాడు. అయితే అదే మాట వాళ్ళు సంతోషంతో ఆ మూటలు పట్టుకొని ఊళ్ళోకి వెళ్తారు.